వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. బీసీల కోసమే బహుజన పార్టీ ఆవిర్భవించిందని బహుజన పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ రిటైర్డ్ డిఐజీ జె పూర్ణచంద్రరావు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన మొన్నటి వరకు పోలీస్ శాఖలో పనిచేశారు. ప్రజెంట్ రిటైర్డ్ అయిన తర్వాత బీసీలకు అన్యాయం జరుగుతుంది, తన వంతుగా గళం విప్పాలన్న ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో కులాంధ్రప్రదేశ్ అని ఒక పుస్తకాన్ని కూడా ఆయన ప్రచురించడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతారు. సార్ నమస్తే. నమస్కారం సార్ చెప్పండి, అంటే మీరు పోలీస్ శాఖలో చాలా కాలం పనిచేశారు, ఎందుకు మీరు మళ్ళీ రాజకీయాల్లో అంటే చాలా పార్టీస్ ఉన్నాయి, వైఎస్ఆర్ ఉంది, టీడీపీ ఉంది, రకరకాలుగా ఉంది, కేవలం బహుజన సమాజ్ బీఎస్పీని ఎందుకు నిర్ణయించుకున్నారు? బహుజన్ సమాజ్ పార్టీ కాంశీరామ్ గారు పెట్టినప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే, భారతదేశంలో అతి ప్రధానమైన సమస్య బీసీల సమస్య. సో బీసీల సమస్య పరిష్కారం కాందే భారతదేశం అభివృద్ధి కాదు. ఇప్పుడున్న పార్టీలు కొన్ని కులాలకే పరిమితమై కులాలకు ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన అభివృద్ధి మాత్రమే జరుగుతుంది. ఎస్సీలకు ఎస్టీలకి నామమాత్రపు రిజర్వేషన్లు ఉంటాం, నామమాత్రపు అధికారాలు దక్కినాయి. బీసీలకి ఏ రకమైనటువంటి అధికారాలు కానీ ప్రభుత్వంలో అధికారంలో పంచుకునే పరిస్థితులు కానీ లేవని గమనించి ఆయన ఈ పార్టీ పెట్టడం జరిగింది. అందుకని చెప్పి నేను రిటైర్ అయినాక డీజీపీగా చేశాను. నేను మరి 2021లో రిటైర్ అయ్యా. తెలంగాణ రాష్ట్ర యాంటీ కరప్షన్ బ్యూరో చీఫ్గా చేశాను. కొన్నాళ్ళు చూసినాక నాకు ఏమనిపించిందంటే, ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే రాజకీయంగా మనం ఒక పార్టీలో చేరితేనే కానీ మనం ఏం చేయలేం ప్రజలకి. సో ఈ శేష జీవితాన్ని పే బ్యాక్ టు సొసైటీ అనే పద్ధతిలో నా సమయాన్ని కానీ నాకున్న అనుభవాన్ని కానీ ఆలోచనలు కానీ ప్రజలకి పంచుతూ ప్రజలకి బీసీలని అభివృద్ధి పదం వైపు నిలపాలని చెప్పి దానికి సరైన వేదిక ఉన్న పార్టీ ఓన్లీ బహుజన్ సమాజ్ పార్టీ. నేషనల్ పార్టీ ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో మాయావతి గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన పార్టీ, సమర్థవంతమైనటువంటి పాలన ఇచ్చిన పార్టీ అని ఎంచి నేను ఈ పార్టీలో చేరాను. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సోదరులతో వివిధ జిల్లాల్లో నేను సమావేశం అవుతున్నా, వాళ్లతో ఈ నా ఆలోచనల్ని పంచుకుంటున్నా. సార్ ఒకటి అంటే, మీరు ఈ కులాంధ్రప్రదేశ్ అని 242 కులాలు పేరుతో ఈ పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది. అందులో మొత్తం అసలు ఏ ఉద్దేశంతో ఇది చేశారు, ప్రజలకు కూడా అంటే ఈజీగా అర్థమయ్యే విధంగా మీరు రాశారు దీంట్లో. ఇప్పుడు ఏమవుతుందంటే, ఎమ్మెల్యేల కులగణన బేసికల్గా ఈ పుస్తకంలో ఉన్న విషయాలు. ఎమ్మెల్యేలు ఏ కులాల నుంచి ఎమ్మెల్యేలు అయ్యారు, మనకున్నటువంటి బీసీ కులాలు 131 ఉంది, అట్లానే ఎస్సీలు ఎస్టీలు మైనారిటీల్లో కూడా వివిధ కులాలు ఉన్నాయి. అన్ని కులాలు కలిపి 242 కులాలు ఉంటే కేవలం 20-30 కులాలు మాత్రమే అసెంబ్లీలో ఇప్పటి వరకు అడుగుపెట్టాయి. బీసీల్లో అయితే కేవలం 20 కులాలు మాత్రమే అసెంబ్లీలో అడుగుపెట్టాయి. ఈ 20 కులాలు కూడా వాళ్ళు మొత్తం ఎమ్మెల్యేలు గత 16 ఎన్నికల్లో మన విభజిత ఆంధ్రప్రదేశ్లో 16 ఎన్నికలు జరిగితే 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు అందరూ కలిపి. అందులో బీసీలు కేవలం 498 మాత్రమే. బీసీల జనాభా సగానికి సగం ఉంది కాబట్టి కనీసం 1450 మంది ఎమ్మెల్యేలో 1500 మంది ఎమ్మెల్యేలో కావాలి. మరి అట్లా కాలే. 498 ఎమ్మెల్యేలు అయ్యారంటే దాదాపుగా 1000 ఎమ్మెల్యే పోస్టులని బీసీలు కోల్పోతున్నారు అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2 ప్రధానమైన కులాలు ఈ ఎమ్మెల్యే సీట్లను కొట్టేస్తున్నాయని చెప్పొచ్చు. రెడ్డి కమ్మ కులాలు మొత్తం మీద 1207 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్ళు ఉన్నది 10% కూడా మించి ఉండరు. అంటే 290 ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ అయ్యే అవకాశం ఉండకూడదు. కానీ 1207 అంటే 4 ఇంతలు అయ్యారు.
అంటే 45% ఎమ్మెల్యేలు ఆ 2 కులాలకు సంబంధించిన వాళ్లే ఉంటే బీసీలు కేవలం 19%, 16% చాలా తక్కువగా ఎమ్మెల్యేలు అయ్యారు. కాబట్టి ఈ ఎమ్మెల్యేల కులగణన ఈ పుస్తకం ద్వారా ప్రజలకి తెలియజెప్తున్నాం. సార్ ఒకటి, ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఈ బీసీలకు అంటే మీరు చెప్పే 2 అంటే పెద్ద కులాలకు చెందిన పార్టీలు వాళ్ళు పెద్దపీట వేసేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మొత్తం ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళకు పక్క తోసేస్తున్నారు, మోసపోతున్నారు. అంటే మీలాంటి ఉన్నత స్థాయి చదువుకున్న వాళ్ళు ఎలా చైతన్యపరుస్తారు బీసీలో? ఇప్పుడు ఈ రోజున నేను ఇందాక మీకు 131 కులాల్లో 20 కులాలు మాత్రమే బీసీ కులాలు అసెంబ్లీలో ఎంటర్ అయ్యాయని చెప్పాను. ఇప్పుడు 111 కులాలు ఇంతవరకు ఎంటర్ కాలే. ఆ విషయం తెలియదు. బీసీలకు కూడా చెప్పాలి. పక్క రాష్ట్రంలో మంగళి కులానికి చెందిన వ్యక్తి స్టాలిన్ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. అలానే మీకు కేరళలో గౌడ కులానికి చెందినటువంటి మరి ఆయన ఉన్నాడు చీఫ్ మినిస్టర్గా. ఇట్లా ఏ రాష్ట్రంలో అయినా మార్పులు జరుగుతున్నాయి. బీసీలు సీఎంలుగా ఉంటున్నారు, ఎస్సీలు సీఎంలుగా ఉంటున్నారు, ఎస్టీలు కూడా అవుతున్నారు కొన్ని రాష్ట్రాల్లో. మరి మన రాష్ట్రంలో ఈ 2 కులాల వాళ్లే సీఎంలు అవుతున్నారు. అయితే మనం ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మనకున్న కులాలు మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో కులాలని 3 రకాల కులాలుగా చెప్పొచ్చు. సీఎంల కులాలు అంటే కమ్మారెడ్లు సీఎం కులాలు, ఎమ్మెల్యే కులాలు అంటే వెలమలు, లేకపోతే క్షత్రియులు రాజులు అంటారు, లేదంటే బ్రాహ్మలు వైశ్యులు, వీళ్ళ వరకే ఎమ్మెల్యే కులాలు. యాదవులు గౌడ్లు కొంచెం ఉంటారు. మిగిలిన వాళ్ళంతా కూడా ఈ 242 కులాల్లో 200 కులాలు కేవలం ఓటర్ల కులాలే. మీరు ఓట్లేస్తే వాళ్ళు గెలుస్తున్నారు అనే విషయం మేము ప్రజలకు చెప్పదలుచుకున్నాం బహుజన్ సమాజ్ పార్టీ తరఫున. ఇది నిరంతరమైన ప్రక్రియ. మరి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, డిజిటల్ మీడియా ద్వారా ఈ మెసేజ్ మేము ప్రజల్లోకి పంపిస్తాం. ఖచ్చితంగా ప్రజలకి అర్థమైన నాడు తమను తాము తెలుసుకునే రోజున బ్యాలెట్ బాక్స్లో లేకపోతే ఈవీఎంలో ఎక్కడ ఏ మీటర్ నొక్కాలో, ఎవరి పీక నొక్కాలో, ఏ పార్టీ పీక నొక్కాలో వాళ్ళకి తెలుస్తుంది. ఆ రకంగా మేము ప్రజల్ని చైతన్యవంతులు చేస్తాం. దీనికి యుద్ధాలేం చేయక్కర్లా. ప్రజలకి మీ ద్వారా కూడా నేను చెప్పేది ఏంటంటే, ముందు జరిగే నష్టాన్ని తెలుసుకుందాం. ఇక్కడ ఈ 2 కుల పార్టీలు చేసేటువంటి ప్రయత్నాలు ఏంటంటే బీసీల్లో, ఎస్సీల్లో, ఎస్టీల్లో, మైనారిటీల్లో విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకుంటున్నారు. ఇప్పుడు బీసీల్లో కూడా ఎంబీసీలని, పెద్ద బీసీలు అని చెప్పి డివిజన్ చేయటం అనేది జరుగుతుంది. ఈ రోజున చూసుకుంటే యాదవులు గౌడ్లు శెట్టి బలిజలతో సహా రాష్ట్రంలో ఈ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2902 మంది ఎమ్మెల్యేలు కేవలం 114 ఎమ్మెల్యేలే అయ్యారు. బీసీలు కూడా యాదవులు గౌడ్లను చూసి వాళ్ళు ఎమ్మెల్యే సీట్లు మనకి రానివ్వకుండా చేస్తున్నారు, వాళ్ళు ఎమ్మెల్యే అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు అనేటువంటి అక్కస్సు ఉండటం కరెక్ట్ కాదు. వీళ్ళ సీట్లన్నీ, బీసీల సీట్లన్నీ కొట్టేసేది కమ్మారెడ్డి కులాలకు చెందిన వాళ్ళే. మీకు నెల్లూరు జిల్లాలోనే చూసుకుంటే 128 మంది స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి 128 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఈ 128 మందిలో బీసీలు కేవలం 4 ఆ 4 కూడా యాదవులే. 93 మంది రెడ్లు ఎమ్మెల్యేలు అయ్యారు, 20 మంది కమ్మలు ఎమ్మెల్యేలు అయ్యారు. ఇది ఎలా సాధ్యం? ఇది అన్యాయం కాదా? ఇక్కడ ఉన్నటువంటి బీసీ సోదరులందరూ ఇది గమనించాలి. రాష్ట్రంలో కూడా ఈ గమనంలో కనుక వెళ్ళినట్లయితే రేపు వచ్చే స్థానిక సంస్థల్లో కులగణన చేపట్టకుండా జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఇవ్వకుండా ఈ పార్టీలు కనుక అభ్యర్థులు నిలబెడితే 2 పార్టీలకి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. మీరు వేసే ఓట్లు బీఎస్పీకి వేయమని చెప్తున్నాం. ఎందుకు బీఎస్పీకి వేయమని చెప్తున్నానో కూడా చెప్తున్నాను. నేను బీఎస్పీలో పార్టీలో ఉన్నానని కాదు. మీరు వేసే ప్రతి ఓటు అది ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. మీ ఓట్లు 5,000, 10,000, 15,000 కనుక పెరిగినట్లయితే ఖచ్చితంగా ఈ 2 పార్టీలకి, 2 కుల పార్టీలకి ఖచ్చితంగా హెచ్చరికగా పనిచేస్తుంది. పోను బీసీల సమస్యలు కానీ, ఎస్సీల సమస్యలు కానీ, ఎస్టీల సమస్యలు కానీ, మైనారిటీల సమస్యలు కానీ పరిష్కరించే ఉద్దేశాలు ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా ఇంకో విషయం చెప్తున్నా, అందరికన్నా అన్యాయం అవుతున్నటువంటి వర్గం మైనారిటీలు. ఈ రోజున మైనారిటీ ఎమ్మెల్యేలు మనం కనుక చూసుకున్నట్టయితే చాలా తక్కువ మంది ఉన్నారు.
నేను ఈ పుస్తకంలో కూడా ఆ విషయాన్ని పొందుపరిచాం. కేవలం 54 మైనారిటీలు మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యారు. ఈవెన్ తక్కువలో తక్కువ ముస్లింలు 5% ఉన్నారు అనుకుంటే 145 మంది ఎమ్మెల్యేలు అవ్వాలా. 145 కాదు 54 అయ్యారంటే దాదాపుగా 90 ఎమ్మెల్యే సీట్లని మైనారిటీలు కోల్పోయారు. ఈ విషయం మైనారిటీలు కూడా అర్థం చేసుకోవాలా. అందుకే ఈ పార్టీ మైనారిటీల పక్షాన్ని నిలుస్తుంది, ఎస్సీ ఎస్టీ బీసీల తరపున నిలుస్తుంది. ఇంకో విషయం కూడా చెప్తున్నా, బిఎస్పీ అంటే బీ ఫర్ బీసీస్, బీసీస్ అంటే బీసీఏ బీసీబీఏ కాదు బీసీసీ క్రిస్టియన్లు, బీసీడీఏ కాదు బీసీఈ ముస్లింలు, అలానే ఎస్ అంటే ఎస్సీలు ఎస్టీలు, పి అంటే పేదలు పూర్ పీపుల్. సో బిఎస్పీ వాళ్ళ కోసం నిలబడుతుంది. ఇది నిరంతరాయంగా మేము ఈ మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యాన్ని కలుగజేస్తాం. 1000 రూపాయలకు ఓటు అమ్ముకోవద్దు, పింఛను కోసం ఓటు అమ్ముకోవద్దు. మీ ప్రతి ఒక్క ఓటు 1,00,000 రూపాయల విలువ, కారు చౌకగా 1000 రూపాయలకు అమ్ముకుంటున్నారని కూడా ప్రజలకు తెలియజెప్తాం. ఇప్పుడు ఈరోజు మీరు బీసీ కుల జనగణనపై రౌండ్ టేబుల్ చేశారు. అసలు ప్రభుత్వం ఎందుకు భయపడతా ఉంది? కులగణన చేపట్టడానికి నిజంగా ప్రజల భయమే పార్టీలకి. కాంగ్రెస్ ఇన్నాళ్ళు అధికారంలో ఉండి కులగణన చేపట్టకుండా ఈ రోజున రాహుల్ గాంధీ చేస్తానంటున్నాడు. ఈ రోజున ఎందుకు ఆయనకి పదవి లేదు, మళ్ళీ అధికారంలోకి రావాలా, బీసీలని మోసగిచ్చాలా, మోసగిస్తేనే కానీ అధికారంలోకి రాము అనేటువంటి ఉద్దేశం అయింది. వాళ్ళు 2011లో కులగణన చేసినప్పటికీ ఆ వివరాలు బయటికి ఇవ్వలే, తప్పులు తడగ్గా కూడా చేశారు. అవి కోర్టుల ముందు నిలబడతాయా నిలబడవా అనే పద్ధతిలో చేశారు అదే కాంగ్రెస్ పార్టీ. అప్పుడు బీజేపీ పార్టీ డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీని చేయమని. ఆ డిమాండ్ చేసిన బీజేపీ పార్టీ ఈ రోజున కులగణన చేపట్టట్లా. కులగణన చేపట్టకపోగా ఆర్ఎస్ఎస్ పాంచజన్యం పేపర్లో ఏమని, మ్యాగజైన్లు ఏమని రాస్తుందంటే, కులగణన చేస్తే కులాల లెక్కలు తెలిస్తే ప్రజలు విడిపోతారు, జాతి సమగ్రతకు నష్టం. ఉన్నది చెప్తే ఎందుకు విడిపోతారు? కులం అనేది నిజం. ఈ దేశంలో కులమే మూలం. కులం వల్లనే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని ఏలారు, బయట రాజులు వచ్చి ఈ దేశాన్ని ఏలారు. మన సమాజం ఎప్పుడుకో చీలిపోయింది. ఈ చీలిపోయిన సమాజాన్ని గణన ద్వారా మరింత చీల్చేది కాదు. ఈ ఎవరైతే దగాపడిన బీసీలు ఉన్నారో, ఎస్సీలు ఉన్నారో, ఎస్టీలు ఉన్నారో, మైనారిటీలు ఉన్నారో, ఈ కులగణన ద్వారా వాళ్ళకి ఇవ్వాల్సిన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం ద్వారా, విద్య ఉద్యోగాలు రాజకీయాల్లో సరైన పాత్ర ఇవ్వటం ద్వారా ఈ ప్రజాస్వామ్యం పడుస్తుంది. పాంచజన్యం పేపర్లో చెప్పింది కరెక్టే కానే కాదు, ఆర్ఎస్ఎస్ వ్యూ కరెక్టే కానే కాదు. ఆర్ఎస్ఎస్ అగైన్ ప్రజల్ని మోసపుచ్చుతుంది. అలానే మళ్ళీ అదే ఆర్ఎస్ఎస్ సునీల్ అంబేద్కర్ మొన్న కేరళలో మాట్లాడినప్పుడు కులగణన చేయొచ్చు కానీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ వరకే వాడతాం, ఈ డేటా బయట పెట్టాం. ఎందుకు ఈ భయం? ఎందుకంటే మీకు మీ పీఠాలు కదులుతాయి. అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అదే పందాలో నడుస్తున్నటువంటి వైసీపీ టీడీపీ వాళ్ళ చేతుల్లో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఉంది. రాష్ట్ర సంపద అంతా మైనింగ్ దోపిడీ కానీ ఇసుక దోపిడీ కానీ ఏ దోపిడీ అయినా ఈ 2 పార్టీల చేతుల్లోనే ఉన్నది. ఈ రోజు ఒకళ్ళు తిట్టుకోవచ్చు కానీ సంపద అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. అటు కమ్మారెడ్డి కులాల వాళ్ళే ధనికులయ్యారు, రోజు రోజుకి మరింత ధనికులు అవుతున్నారు. మిగిలిన వాళ్ళు రోజు రోజుకి మరింత పేదలు అవుతున్నారు. కాబట్టి వాళ్ళకి కులగణన చేయటం ఇష్టం ఉండదు. వాళ్ళ ఉనికే ప్రమాదం. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నువ్వు 1207 మంది ఎమ్మెల్యేలు మీరు ఎట్లయితారు, మేము అవ్వాలి కదా అని చెప్తే మాకు ఎమ్మెల్యే సీట్లు వస్తే వాళ్ళకి పదవి పోతుంది కదా. పదవి పోయినప్పుడు ఆ ఏరియాలో ఉన్నటువంటి మీ దగ్గర సిలికా ఉంది, మీ దగ్గర ఇసుక మైనింగ్ ఉంది, మీ దగ్గర కాంట్రాక్ట్లు ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి మీ దగ్గర. ఇవన్నీ కూడా వీళ్ళ చేతుల్లోంచి పోతాయి. అందుకని చెప్పి వాళ్ళు చేయరు. ఇది బీసీ సోదరులు గమనించాలి. కానీ ఖచ్చితంగా బీసీ సోదరులు ఉద్యమిస్తే, బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే దిగిరాక తప్పదు. సార్, ఒకటి ఎన్నికల సమయంలో మాత్రమే ఎన్నికలు ఇంకా 2 months 3 months ఉన్నప్పుడే బీసీ నాయకులు బయటకు వస్తారు. తర్వాత ఎన్నికలైన తర్వాత కనిపించరు. అయితే ఎన్నికల ఇంకా 5 సంవత్సరాలు ఉండగా మీరు ఉదయించిన సూర్యుడు మాదిరిగా బయటకు వచ్చారు. ఎలాంటి ఉద్యమం చేపట్టబోతున్నారు బీసీలో? అదేవిధంగా మీ ప్రణాళిక ఏమి? ఇప్పుడు అక్టోబర్ 9 నాడు కాన్షీరామ్ వర్ధంతి నాడు రాష్ట్ర వ్యాప్తంగా
బీసీల మహాధరణ నిర్వహిస్తాం, ప్రభుత్వానికి కళ్ళు తెరిపిస్తాం. ఇప్పటికే వివిధ జిల్లాల్లో మేము ఇటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు నిర్వహించాం. ఈ అక్టోబర్ 9 తర్వాత గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఖచ్చితంగా ఈ ఆందోళనని మేము తీవ్రతరం చేస్తాం. ప్రజల్లోకి ఈ మెసేజ్ వెళ్లే విధంగా చూస్తాం. ఈ రోజున ఒకటైతే నేను చెప్పగలనండి, ప్రజలు ఎడ్యుకేట్ అవుతున్నారు. 2 లక్షల కోట్లు ఇచ్చినా సరే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. గెలిచిన వాళ్ళు మమ్మల్ని గెలిపించారు అనుకుంటున్నారు. అధికారి కాదు. వాళ్ళని ఖచ్చితంగా 151 సీట్లలో 219 ఎన్నికల్లో టీడీపీని ఓడిస్తే అప్పుడు కూడా జగన్ని గెలిపించాల. జగన్ గెలిచాననుకుని అహంకారంతో అన్యాయంగా పరిపాలన చేశాడు కాబట్టి, నిరంకుశంగా పాలన చేశాడు కాబట్టి, దోపిడీ పాలన చేశాడు కాబట్టి ప్రజలు ఈసారి అన్ని స్థానాల్లో ఓడించి కేవలం 11 స్థానాలు మిగిల్చారు. అందుకని ఈ ప్రభుత్వాలు ఇక వీళ్ళ ఆటలు ఇకపై సాగవు. ఇది వాళ్ళు గమనిస్తున్నారు ప్రజలుగా. అందుకనే పెద్ద పెద్ద ఆందోళనలు కూడా చేయాల్సిన అవసరం లేదు. అవగాహనతో, చైతన్యంతో మనం ఖచ్చితంగా ప్రజల్లో ఆలోచనలో మార్పు తేవచ్చు. మేము ఈ స్థానిక సంస్థల నుంచి ప్రతి ఎలక్షన్ని ఇదే అంశంగా ఎజెండా తీసుకుని మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా మార్పు రాక తప్పని పరిస్థితులు ఈ ప్రభుత్వాలకి కలగజేస్తాం. సార్, ఒకటి, రాష్ట్రంలో 2 సామాజిక పార్టీ చెందిన పార్టీలు ఉన్నాయి. వీరు మాత్రం బీసీలకు చైతన్యం చేస్తున్నారు. ఆ 2 పార్టీల నుంచి మీకు ఇబ్బంది జరిగే అవకాశాలు లేవంటారా? అవన్నీ ఆలోచించకూడదు. మనం చేయాల్సిన పని చేయటమే. ఇంతవరకు మీకు తెలుసు, నేను పోలీస్ సర్వీస్లో చేరా. మరి పోలీస్ సర్వీస్లో మేము చేరినప్పుడు మాకు ఎటువంటి ఉపద్రవాలు ఉంటాయనేది మేమేమో ఆలోచించాల. మేము చేసుకుంటూ పోయాం. ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యం. ఎవరైనా సరే ఒక రేఖ దాటి, గీత దాటి ప్రవర్తించే పరిస్థితులు ఈ రోజున లేవు. నేను అందుకే చెప్తున్నా, ఈ రోజున ప్రజాస్వామ్యం, సోషల్ మీడియా ఉంది. రకరకాల పద్ధతుల్లో ఏదైనా నష్టం చేయడానికి ప్రయత్నిస్తే అది తిరిగి వాళ్ళనే కబళిస్తుందని నేను చెప్పగలను. అందులో చేసేదేం లేదు. నా వరకు నా వంతు ప్రయత్నం నేను చేసేది ఇదే ప్రయత్నాన్ని నేను కొనసాగిస్తా. ఇది పరిస్థితి. రాష్ట్రంలో బీసీలను మరింత ఉద్యోగపరుస్తాము. రాబోయే ఎన్నికల్లో చట్టసభల్లో ఖచ్చితంగా బీసీల్లో ఉన్న అట్టడుగులు ఉన్న కులాలు సైతం చట్టసభల్లో వెళ్లే విధంగా తాము చేస్తామని కూడా జయ పూర్ణచంద్రరావు చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.